నేను రమణవంగ తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్కు అధ్యక్షులుగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వర్తించగలనని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. Express my gratitude to all members of the Telugu Cine Art Directors Association for electing me as the General Secretary. I solemnly affirm in the presence of God and my conscience that I will carry out my duties and responsibilities properly, that I will provide complete justice to all members of the association, and that I will act without any bias or partiality. తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్ అసోసియేషన్ కి కోశాధికారిగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములండి. నా బాధ్యతలు అధికారాలు సక్రమంగా నిర్వర్తించగలనని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించదనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్రాఫ్ట్ అనేది ఆర్ట్ డిపార్ట్మెంట్. ఈరోజు ఆ డిపార్ట్మెంట్కి మీ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ అండ్ కోశాధికారిగా అయిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అందరి తరఫున నన్నే మాట్లాడడం ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను. అందరు గుర్తుపెట్టుకోండి, అంటే ఎప్పుడు ఎవరిని కలిసినా ఒకటి స్టేట్మెంట్లు అయితే చాలా ఈజీగా చెప్తారు సార్, ప్రొడ్యూసర్ అంటే మా దేవుడు, ప్రొడ్యూసర్ బాగుండాలి అని. మీరు పనికి వెళ్ళేటప్పుడు ఎంతోమంది ప్రొడ్యూసర్స్ బాగున్నారు, వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారని ఆలోచిస్తే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. థ్యాంక్ యూ. అందరూ పోస్టుల కోసం తహసాలు ఆడుతూ ఉంటారు. నాకు వాటికి అర్థం కాదంటే ఎందుకు ఆడతారు నాకు ఐడియా లేదు. ఎందుకంటే దిస్ ఇస్ మోస్ట్ థ్యాంక్లెస్ జాబ్. అండ్ ఒకసారి మనం నుంచుందాం గెలుద్దాం అనుకున్నప్పుడు గెలిచినాక మనం ఏం చేద్దాం అనేది ఇంటెన్షన్ క్లియర్గా ఉండాలి. అవి అలంకారమైన పోస్టులు కాదు బేసిక్గా. అది ఐ సెడ్ దిస్ టు ఆల్ ద యూనియన్స్ అండ్ ఇంక్లూడింగ్ చేంబర్ అండ్ ద కౌన్సిల్ ఆల్సో. సో మనం ఫర్దర్గా ఏం చేద్దాం, ఇండస్ట్రీకి మనం ఏ రకంగా హెల్ప్ అవుతుంది మన డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం. ఈ రోజుల్లో అది లేదు. రాజు చెప్పినట్టు మీటింగ్ జరిగినప్పుడు ప్రొడ్యూసర్ మా ఫాదర్ లాంటి వాడు అనే మాట చాలా ఈజీగా చెప్తుంటాం మనం. కానీ ఆ ఫాదర్ని ఎంతవరకు కాపాడుకోవడం అనేది ఏ డిపార్ట్మెంట్ ఏ కోశాన ఈ రోజుల్లో చేయట్లా. నేను వాళ్ళు చెప్తున్నాను క్లియర్. చేస్తున్నామని చెప్తారు కానీ ఇవన్నీ మాటల వరకు. ఫాదర్ కాపాడుకుంటే కానీ ఇండస్ట్రీ సర్వైవ్ కాదు. టుడే ఇట్స్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ డౌన్ఫాల్. ఇట్స్ గోయింగ్ డౌన్ డే బై డే. ఏదో ఒకటో రెండు సినిమాలు ఆడి పాన్ ఇండియా అని అనుకుంటూ చంపలు గుర్తుకోవడం కాదు. అవుట్ ఆఫ్ 200 films being produced, 6 films or 7 films are what they are running. That is the percentage we are having. So ఈ ఇండస్ట్రీ ఈ మాట ఇక్కడ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అండ్ మోస్ట్ ఖర్చుతో కూడుకున్న డిపార్ట్మెంట్ ఇది. సో ఖర్చుతో కూడుకున్న అన్నప్పుడు అది ఏంటి అనేది మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. నేను స్పెసిఫిక్ విడమని చెప్పక్కర్లేదు. చాలా మీటింగ్లో చాలా చెప్పడం జరిగింది. సో ఐ థింక్ అట్లీస్ట్ నౌ ఇట్స్ నాట్ టూ లేట్. ఈ డిపార్ట్మెంట్ కూడా కొన్ని సరి చేసుకుని చాలా కేసులు దగ్గర అన్న లాస్ట్ టైం కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది మీటింగ్కి వచ్చినప్పుడు. యూ ఆల్సో నో అబౌట్ ఇట్. మోస్ట్ ఆఫ్ దట్ మీటింగ్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై దిస్ థింగ్. ఇట్స్ నాట్ బికమింగ్ ఎన్ ఆర్ట్ డైరెక్టర్. ఆర్ట్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుంది అనేది చాలా క్లియర్గా రాబోయే జనరేషన్స్కి మీ దగ్గర కొత్త జాయిన్ మెంబర్స్కి ఎడ్యుకేట్ చేయడం చాలా అవసరం. ఎఫ్డిసి చైర్మన్ గారు మా అందరితో మాట్లాడేశారు, ఒకే ముక్కలు చెప్పారు క్లియర్గా. కాకపోతే ఇది కొత్త కార్యవర్గానికి విషెస్ ప్రోగ్రామ్ లాంటిది ఏర్పాటు చేశారు కాబట్టి మేమందరం మిమ్మల్ని బెస్ట్ విషెస్ చెప్తున్నామండి. సో మా దిల్రాజు గారు మాకు ఇండస్ట్రీకి పెద్దలంటే ఆయన మాటల్లో ఒక మాట చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఆర్ట్ డిపార్ట్మెంట్ హార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండి. యాక్చువల్గా అంటే ఇండస్ట్రీ ఏమైపోయిందంటే, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఆడియన్స్ చూసే పర్సెప్షన్ ఎలా అయిపోయిందంటే, డ్రామాటిక్ కాకుండా ఆడియన్స్ బిలీవబిలిటీ ఆడియన్స్ చూసే విజన్ ఎలా అయిపోయిందంటే మోర్ బిలీవబిలిటీ సైడ్కి వాళ్ళు బాగా బెండ్ అయ్యారు. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎంత బిలీవబిలిటీ సైడ్కి తీసుకురాగలిగితే
అంత బిలీవబిలిటీ సైడ్కి ఆడియన్స్ చూసే విధంగా తయారయ్యారు. సో ప్రతి సెట్టు చాలా కూర్పుతో, నేర్పుతో, ఓర్పుతో చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవసరం అనే ప్రాసెస్లో ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఎఫెక్ట్, డబ్బులు మొత్తం గుమ్మరించాల్సిన పరిస్థితి ప్రతి సినిమాలోనూ, మేజర్గా పెద్ద ప్రాజెక్ట్ అనుకునే ప్రతి సినిమాలోనూ ఎక్కువ ఖర్చు ఈ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది. సో దీని విషయంలో మాత్రం కూలంకషంగా, సొంత ఇల్లు కట్టుకుంటే మనం ఎంత జాగ్రత్తగా కట్టుకుంటామో, 10 సార్లు లేదా 100 సార్లు ఆలోచించి మేకులు కానించి అన్ని ఎక్కడ కొంటే ఇంకా ఎక్కడ కొంటే అని ముందు నుంచి ఒక విభాగం, అంటే ఒక 10 మంది ఉంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆ సంబంధించి సినిమా పని చేసేవాళ్ళు 5-6 ఉంటే ఒకళ్ళు నిరంతరం ఎక్కడ తక్కువ దొరుకుద్ది, ఈ చెక్క ఎక్కడ తక్కువ దొరుకుద్ది, ఈ మేక్ ఎక్కడ తక్కువ దొరుకుద్ది, ఈ పెయింట్ ఎక్కడ తక్కువ దొరుకుద్ది, దీన్ని పనిచేసే విభాగాన్ని ముందు నుంచి అనేసి ఎంత తక్కువ దొరుకుద్ది అనేది ఆలోచించి ఎంత తగ్గించగలం, సేమ్ వర్క్ తీసుకురావాలి ఎంత తగ్గించగలం అనే దాని మీద ఎంత ముందుగా కూర్చుంటే అనేది ప్రతి నిరంతరం ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని అవేర్ చేసుకుంటూ వెళుతుంటే డెఫినెట్గా ఖర్చు తగ్గుతుందని నా అభిప్రాయం అండి. మెయిన్ నేను వచ్చిన కారణం, నేను ఆర్ట్ నుంచి వచ్చిన వాడినే, ఆర్ట్ నుంచి వచ్చి డైరెక్టర్ అయ్యాను. ఇక్కడ నాకు నా కొలీగ్ ఇద్దరం కలిసి యాక్చువల్లీ ఒకే కంపెనీలో జాబ్ చేసాం. నేను రమణ, ఇవాళ రమణ ప్రెసిడెంట్ అవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే ఇక్కడున్న ప్రతి ఆర్ట్ డైరెక్టర్ అంటే నాకు చాలా అంటే ఆ కళ పట్ల, ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చాను కాబట్టి, రోడ్డు మీద బొమ్మలు వేసిన దగ్గర నుంచి వచ్చాను కాబట్టి నాకు దాని విలువ తెలుసు నాకు. అలాంటి ఒక గొప్ప క్రాఫ్ట్లో మీరందరూ ఉన్నందుకు చాలా గర్వించండి. ఫస్ట్ ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. అలాగే చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ సినిమాకి చేస్తున్నందుకు ప్రతి ఫ్రేమ్లో మీ మార్క్ ఉండేలాగా, మీరు మీ ఇండివిజువాలిటీ ఉండేలాగా మీరు కష్టపడండి. డెఫినెట్గా మన తెలుగు ఆర్ట్ డైరెక్టర్స్ మనం ఎక్కడి నుంచో, తమిళ నుంచి, మలయాళం నుంచి తెచ్చుకోకుండా మన దగ్గర కూడా గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారని ప్రూవ్ చేయడానికి ప్రతి క్షణం మీరు వర్క్ చేయండి. ఏదో సెట్కి వెళ్ళాము, వచ్చాము, చేసామని కాకుండా ఒక ఎయిమ్ పెట్టుకుని పని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు పెద్ద సినిమాలకి పలానా వాళ్ళు, అక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు అని వస్తున్నారు. దానికంటే కూడా మన తెలుగు ఆర్ట్ డైరెక్టర్ ఇది చేస్తున్నారని, హిందీలో ఇది చేశారని అనుకుంటాం చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటి ఆర్ట్కి ఈ సంవత్సరం నుంచి కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ హరిశంకర్ గారు కూడా స్వాగతం అండి. ఐ రిక్వెస్ట్ few of our seniors to deliver bouquet. Congratulations on new panel, Ramana garu and team. Hearty congratulations. నేను లేట్ అయిపోయాను కూడా టెన్షన్ పడ్డాను. బట్ ఎప్పుడు వచ్చామని కాదన్న, ఫోటో దిగామా లేదా దిగామంటే వచ్చాను. సెట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అందరికంటే ఎక్కువ కష్టపడే డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్, అందరికంటే ఎక్కువగా మాట్లాడే డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్. ఆ విషయంలో నాకు చాలా బాధగా ఉంటుంది. చిన్న ఏదైనా కదిలినా గట్టిగా సెట్ అవ్వని గట్టిగా అరుస్తాం మేము. సో మేబీ అంత కష్టపడతారు కాబట్టే, సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాగా అలా నిలబడతారు కాబట్టే డైరెక్టర్ తర్వాత మళ్ళీ డైరెక్టర్ అనే ఒక సఫిక్స్ యాడ్ అయ్యేది వన్ అండ్ ఓన్లీ ఆర్ట్ డిపార్ట్మెంట్. అందుకే ఆర్ట్ డైరెక్టర్ అంటారు, డైరెక్టర్. సో ఈ కొత్త ప్యానెల్ డెఫినెట్గా ఆల్రెడీ ఉన్న కొన్ని సమస్యలను దూరం చేస్తూ ప్రొడక్షన్కి, డైరెక్టర్కి మధ్య సినిమాలు జరుగుతున్నప్పుడు ఒక వారధిగా నిలబడి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసుకుంటూ, ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే కాకుండా మధ్య మధ్యలో కూడా, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుందని చెప్పి ప్రొడ్యూసర్లు అంటున్నారు. మాదే ఉంటుంది సార్, మేము అడిగి సెటప్ దీనికి ఇంత ఖర్చు అయిపోయిందని ఆర్ట్ డైరెక్టర్ అంటారు, ఇప్పుడు మేము మీ మీద వేస్తుంటాం. ఇలాంటివన్నీ ఒకసారి కూర్చొని డెఫినెట్గా కరెక్షన్స్ చేసుకోవాల్సిన సమస్యలు అయితే ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొత్త ప్యానెల్ పనిచేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఆల్ ద బెస్ట్ న్యూ ప్యానెల్. వి ఆల్ ఆర్ విత్ యూ. మా సపోర్ట్ ఎప్పటికీ మీకు ఉంటుంది.
అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది చాలా మోస్ట్ క్రియేటివ్ ఫీల్డ్ డిపార్ట్మెంట్ ఇది. దీని గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు, కానీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పెన్సెస్ జరుగుతున్నటువంటి డిపార్ట్మెంటు. కొన్ని జరుగుతూ ఉంటాయి మిస్లీనియస్ అనుకోండి, లేకుంటే మనకు తెలిసి కూడా కొన్ని ఎక్స్పెండిచర్స్ జరుగుతూ ఉంటాయి, సెట్ కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా కానీ. సో అది ఎవరిని మనం బ్లేమ్ చేసే పరిస్థితి కూడా ఉండదు అక్కడ ఒక్కొక్కసారి. కానీ నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను, ఇప్పటి వరకు జరిగింది కొంతవరకు అయితే ఇక మీదట కూడా మేము ఒక క్రెడిబిలిటీ, అబిలిటీ, ట్రాన్స్పరెన్సీ విధానాన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ పరంగా కూడా తీసుకురావాలనుకుంటున్నాము. ఈ 2 సంవత్సరాల్లో మాకు ఏదైతే అవకాశం ఇచ్చారో, డైరెక్టర్స్ కన్నా రైటర్స్, అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ డిస్క్రేసింగ్ ద డైరెక్టర్స్, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద రైటర్స్. రైటర్సే డైరెక్టర్లు కాబోతారు భవిష్యత్తులో. డైరెక్టర్లు అంటే మనం ఏదైతే డైరెక్టర్లు అనుకున్నది కూడా చేసే పరిస్థితి కూడా వస్తూ ఉంది భవిష్యత్తులో అనుకుంటే. సో ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు కూడా ఈ టెక్నాలజీని మీద అవగాహన చేసుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రెండో పాయింట్ వచ్చేటప్పుడు సార్, ప్రొడ్యూసర్స్ అనేది ప్రతి ఆర్ట్ డైరెక్టర్ కానీ టెక్నీషియన్స్ కానీ మనసు పెట్టి పనిచేయాలి, డెడికేషన్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో కమిట్మెంట్తో పనిచేయాలి ఎప్పుడు కూడా. ఈ కమిట్మెంట్తో పనిచేసేటప్పుడు కొన్ని మనకున్నటువంటి సమయం కావచ్చు, లేకుంటే అదర్ సినిమాకి కాన్సన్ట్రేట్ చేయడం కావచ్చు, ఆ సినిమాకి కొన్ని విషయాల్లో మనం టైం స్పెండ్ చేయలేక కొన్ని మిస్యూజెస్ జరుగుతూ ఉంటాయి, మిస్కమ్యూనికేషన్ కూడా అవుతూ ఉంటుంది. కానీ కమిట్మెంట్తో పనిచేసినప్పుడు అయితే తప్పకుండా మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళ ప్రొడ్యూసర్ని కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. సో ప్రొడ్యూసర్లు మేమైతే ఒక విధంగా అనుకుంటున్నాం సార్, ఆర్ట్ డిపార్ట్మెంట్లో ప్రాపర్టీస్ పరంగా డిఫరెంట్ ప్రాపర్టీస్ నుంచి మేము అంటే ఆల్ ఓవర్ ఇండియా కావచ్చు, లేదంటే హైదరాబాద్ సిటీ బేస్ మీద తెచ్చుకుంటుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్. నేను చాలాసేపు అయింది వచ్చి అక్కడ ఇంటా ఉన్న అందరు పెద్ద మనుషులంతా మాట్లాడిపోయారు, కానీ ఒక విషయం మాత్రం మాట్లాడతలేరు. అదే బాధ అనిపించింది. ఏదేదో మాట్లాడతారు, కానీ ఇలా గొప్పతనం గురించి మాట్లాడతలేరు. ఆర్ట్ డైరెక్టర్స్ అంటే మామూలు మనుషులు కాదు. ఒక 20 సంవత్సరాల కింద గోవిందా పిక్చర్ ఉంది, ఐడియా ఉండొచ్చు అందరికీ. ఆ గోవిందా పిక్చర్కి అన్నపూర్ణ స్టూడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేసేసారు. ఆ సెట్ వేసినప్పుడు ఆ బయోస్కోప్ అని వస్తుండే టీవీలో, జెమినీ టీవీలో, అవునా? ఐడియా ఉంది మీకు అందరికీ? ఆ టీవీలో చెప్పేసారు, సో అండ్ సో ఈ అన్నపూర్ణ స్టూడియోలో ఇట్లా వేసేసిండ్రు అని. లైన్ కట్టింది. అరే తిరుపతి దేవస్థానం, తిరుపతి దేవుడు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేసారని. మేము కూడా ఆఫీస్లో కూర్చొని ఎవరా నిజమా ఏం సంగతి అని ఒకసారి మేము వచ్చి చూడగానే, లోపల పోయి చూడగానే నిజంగానే తిరుపతి లాగా ఉంది. ఇందులో కొబ్బరికాయలు, కుంకుమలు, పూలు, వీళ్ళు అన్ని పట్టుకొని వచ్చేసారు లైన్.